ప్రశస్తమైన ఘనమైన జీవం గల దేవుని నామమున ఫెయిత్ క్రైస్ట్ టెంపుల్ మీ సహోదరి రక్షిత ఇవాంజలిన్ గారి ద్వారా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథముల నుండి ఈరోజు మీకిచ్చే గొప్ప వాగ్దానము, దేవుని యొక్క గొప్ప వాగ్దానము. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచెదను. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచెదను. I will do for you what I promised. I will do for you what I promised. 1 Kings chapter 6 12th verse. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. దిస్ ప్రామిస్ గేవ్ టు సాల్మన్. నిజముగా దేవునికి మహిమ కలుగును గాక. దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుతో దేవుడు ఇక్కడ ఈ మాటను నేను నెరవేర్చబోతున్నాను. వాట్ ఎవర్ గేవ్ ప్రామిస్ టు యువర్ ఫాదర్. నేను ఏదైతే వాగ్దానము నీ ఎడల చేయాలని, నీ తండ్రి ఎడల చేయాలని, మీ వంశం ఎడల చేయాలని నేను మాట ఇచ్చి ఉన్నానో దానిని నెరవేర్చబోతున్నాను. దానిని ఎడల కార్యము జరిగించబోతున్నాను చెప్తున్నాడు. ప్రియులరా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. మహాగరుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుడు మనకిచ్చే ఈ గొప్ప వాగ్దానమును మనం గమనించినట్లయితే నిజముగా దేవుడిచ్చే వాగ్దానంలో జీవం ఉంది. దేవుడిచ్చిన వాగ్దానంలో బలం ఉంది. దేవుడిచ్చిన వాగ్దానంలో గొప్ప మర్మం ఉంది, విడుదల ఉంది, అభివృద్ధి ఉంది, ఆశీర్వాదం ఉంది, క్షేమం ఉంది, విడుదల ఉంది. ప్రభు నీకు స్తోత్రం, దేవా నీకు వందనాలని చెబుతూ ప్రభుని గణపరుచుదాం, ప్రభుని స్తుతించుదాం, ప్రభుని కొనియాడుదాం. ప్రియులరా, ఎంతో నమ్మదగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. దావీదు మరి దేవునికి స్తుతి కలుగును గాక. మందిరము కట్టుట విషయంలో దావీదుకు దేవుడు మాట ఇచ్చి ఇది నీ వల్ల చేయమని చెప్పిన మాట తర్వాత మరి ఇది నీ కుమారుని వల్ల జరిగించవలసి ఉన్నదని చెప్తున్నాడు. అవును ప్రియులారా, ఎవరైతే విధేయులై ఆయన మాటకు లోబడి భయపడుతూ ఆ మాట ప్రకారం జీవించడానికి వణుకువతోనూ భయముతోనూ బాధ్యతగాను గౌరవంగాను ప్రేమతోనూ ఆ యొక్క మాటలను ఎవరైతే నెరవేరుస్తారో వారి ఎడల దేవుడు గొప్ప కార్యములు, గొప్ప మహిమగల కార్యములు ఆయన మన ఎడల జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఓ దావీదు, ఓ సొలొమోను, ఈరోజు మీకు ఇచ్చిన వాగ్దానము, నేను చేసిన ఆ వాగ్దానమును నీ పక్షముగా నేను స్థిరపరచబోతున్నాను, నేను నెరవేర్చబోతున్నాను. నేను నీ ఎడల ఏదైతే మాట ఇచ్చినానో దానిని మీ ఎడల చేయబోతున్నాను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజున ఉదయకాల సమయము దేవుడు నీకు ఇచ్చే గొప్ప వాగ్దానం, దేవుడు నీకు ఇచ్చేటువంటి గొప్ప మర్మంతో కూడిన మాట. ది లార్డ్ స్పీక్స్ టు Solomon saying that if he walks in God's laws and obey his commandments, God will fulfill his promise to David, Solomon's father. This verse highlights the condition nature of God's promises and the importance of obedience. ఎవరైతే దేవునికి విధేయులై ఉంటారో దేవునికి ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని ఆయన నెరవేర్చబోతున్నాడు.